అసలు బ్యాక్ డోర్ జాబ్ అనేది ఎన్ని రకాలుగా దొరుకుతారు గురించి అసలు ఎన్ని రకాలుగా ఇస్తారో మనం తెలుసుకోవాలి. ఇది ఒక అవేర్నెస్ వీడియో. నేను ప్రతిసారి ఈ బ్యాక్ డోర్ జాబ్స్ గురించి నేను చాలా వీడియోస్ చేశాను. చాలా సార్లు నేను అవేర్నెస్ తీసుకురావడానికి ప్రయత్నం చేశాను. అండ్ దాంట్లో చాలా మందిని నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను. చాలా మంది సేవ్ చేయగలిగారు. ఎలా సేవ్ చేయగలిగానంటే, నేను కొన్ని కంపెనీస్ బ్యాక్ డోర్ అంటే వాళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారు, త్వరలో ఈ కంపెనీ మూతపడుతుంది అని చెప్పి అలాంటి అంటే ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే దానివల్ల కొత్తగా కట్టాల్సిన వాళ్ళు కట్టకుండా ఆగిపోయి సేవ్ అయిన చాలా మంది ఉన్నారు. అండ్ దాంతో పాటు నాకు చాలా థ్రెటనింగ్ కాల్స్ కూడా వచ్చాయి. ఆబ్వియస్లీ ఈ బ్యాక్ డోర్ కంపెనీస్ నుంచి మమ్మల్ని బ్యాక్ డోర్ అంటారా, మా బ్యాక్ డోర్ ఇలా ఉంది, అలా మాకు కాదు అని చెప్పారు. అదే కంపెనీ ఒక 6 నెలల తర్వాత, ఒక 3 నెలల తర్వాత ఒక లంసమ్ అమౌంట్, ఒక 5 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు సంపాదించిన తర్వాత బోర్డు తిప్పేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే ఈ వీడియోలో ఎంత చెప్పినా గానీ ఇప్పటికీ స్టిల్ చాలా మంది బ్యాక్ డోర్ లో డబ్బులు కట్టి మోసపోతా ఉన్నారు. సో ఈ వీడియోలో ఈ జాబ్ ఆఫర్స్ గురించి అండ్ ఎన్ని రకాలుగా బ్యాక్ డోర్ జాబ్లు ఇప్పిస్తారు అండ్ ఎంతవరకు జెన్యూన్, అసలు అది దాని గురించి ఒక అవేర్నెస్ మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. డైరెక్ట్ గా రిక్రూట్మెంట్ కాకుండా ఐటీలో ఇండైరెక్ట్ గా రిక్రూట్మెంట్ చేసే రూట్స్ గురించి మనం మాట్లాడుకుంటే, ఎంప్లాయీ రెఫరల్, రిక్రూట్మెంట్ కన్సల్టెంట్ ద్వారా అండ్ కాంట్రాక్ట్ పేరోల్ ద్వారా, వెండర్ అవుట్ సోర్సింగ్ ద్వారా, ఇంటర్నల్ రెఫరల్ ద్వారా, దీంతో పాటు థర్డ్ పార్టీ పేరోల్ కంపెనీస్ నుంచి ఒక కంపెనీ ఇంకో కంపెనీ వర్క్ చేయడం, ఇదంతా కూడా జరుగుతుంది. అండ్ ప్యూర్ గా వేరే కంపెనీ కోసం జస్ట్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ దీనికోసం వర్క్ చేస్తాం. ఇలా రకరకాల ఇండైరెక్ట్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. అయితే ఈ బ్యాక్ డోర్ ఆఫర్స్ ఎలా ఉంటాయి అంటే, ఎన్ని రకాలుగా ఇప్పిస్తారంటే, ఎన్ని రకాలుగా మోసం చేస్తారో కూడా మనకు అర్థమవుతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే, అసలు మీకు ఎక్కడ ఇంటర్వ్యూ జరగదు. ఓకే, మీకు ఒక ఐడి క్రియేట్ చేసినట్టు హడావుడి చేస్తారు. ఫస్ట్ 30,000 గంట అంటారు, తర్వాత 30,000 50,000 తీసుకున్న తర్వాత నీకు పలానా రోజు ఇంటర్వ్యూ ఉంటుంది అంటారు, రెడీగా ఉండి అంటారు. కొన్ని క్వశ్చన్స్ ఏదో గూగుల్ నుంచి తీసి కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు, తీసుకొని అదే ఇది ప్రిపేర్ అయ్యి ఉండు, రెడీగా ఉండు అని చెప్పి పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది ఏంటి అంటే ఇంటర్వ్యూస్ అన్ని కండక్ట్ చేస్తారు, వీళ్ళ బదులు ఇంకొకరు ఆ ఇంటర్వ్యూ అనేది అటెండ్ అవుతారు, ల్యాప్టాప్ తెచ్చుకొని అన్ని బాగానే ఉంటాయి. కానీ ఇట్లాంటి వాళ్ళు కూడా దొరుకుతూ ఉంటారు. కొంతమంది హెచ్ఆర్లు ఏం చేస్తున్నారంటే ఈ మధ్య కాలంలో ముందు జెన్యున్ గా ఒక 2-3 ఎట్లా చేసి ఒక 2-3-4 జాబులు ఇప్పిస్తారు. జాబులు ఇప్పించిన తర్వాత ఒక 2 కోట్లు 3 కోట్లు ఈ విషయాలు బయటకు రావట్లేదు. ఓకే, అన్ని బ్యాక్ డోర్ కంపెనీస్ డబ్బులు కట్టించుకొని బోర్డు తిప్పేసిన విషయాలు బయటకు వస్తున్నాయి. కానీ ఈ కొంతమంది హెచ్ఆర్లు చేసి ఈ పనులు బయటకు రావట్లేదు. ఎందుకంటే మిడిల్ మ్యాన్స్ చాలా ఉంటారు. అదే చెప్తాను. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక 3-2 జెన్యున్ గా జాబ్ ఇప్పిస్తారు డబ్బులు తీసుకొని. ఆ తర్వాత ఏం చేస్తారంటే దాని మీద ట్రస్ట్ ఏర్పడిన తర్వాత చాలా ఎక్కువ మంది 1 కోటి రూపాయలు 2 కోట్లు అట్లా తీసుకొని ఆ కంపెనీ నుంచి ఎగ్జిట్ అయిపోయి ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చేస్తారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా, ఐడెంటిటీ అంతా కూడా మార్చేస్తారు. మనం వాళ్ళు పట్టుకోలేమా అంటే, వాళ్ళు డైరెక్ట్ గా క్యాండిడేట్స్ దగ్గర డబ్బులు తీసుకోరు. వాళ్ళు ఇంకొక పర్సన్ దగ్గర, అంటే ఈ మిడిల్ మ్యాన్స్, ఎగ్జాంపుల్ హెచ్ఆర్ అనుకుంటే హెచ్ఆర్ నుంచి ఎక్స్ అనే పర్సన్ దగ్గర, ఎక్స్ అనే పర్సన్ నుంచి వై పర్సన్ నుంచి ఇంకొక జెడ్ పర్సన్ కి, అక్కడి నుంచో వస్తాయి డబ్బులు. స్టూడెంట్ ఎక్కడో, హెచ్ఆర్ కి స్టూడెంట్ కి దాదాపు మధ్యలో 10 మంది ఉంటారు. మధ్యలో 5,000 10,000 5,000 10,000 యాడ్ చేసుకుంటూ 3 లక్షలు 3.5 లక్షలు 4 లక్షలు తీసుకొని జాబులు ఇప్పిస్తామంటారు. ఇదంతా ఎప్పుడు ఒకటే చెప్తా ఉన్నా, నేను చాలా సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. బ్యాక్ డోర్ అనేది ఒక ఫ్రాడ్. బ్యాక్ డోర్ లో నమ్మి మీరు మోసపోవద్దు, బ్యాక్ డోర్ నమ్మి డబ్బులు కట్టద్దు. ఇన్ని రకాలుగా బ్యాక్ డోర్ జాబ్ అంటే ఇది ఒక రకం. తర్వాత కొంతమంది ఏం చేస్తారు, అసలు ఆఫర్ లెటర్ ఉండదు, ఏముండదు, ఆఫీస్ స్పేస్ రెంట్ కి తీసుకుంటారు. రెంటెడ్ డేస్ ఒక సింగిల్ సీట్ ఉంటుంది. ఆ సింగిల్ సీట్ 5,000 లేకపోతే 8,000 ఉంటుంది, కడతారు. మొత్తం ఫ్రంట్ ఆఫీస్ అంతా ఓపెన్, అందరూ వాడుకోవచ్చు. అక్కడికి వెళ్ళి హడావుడ్ చేసి మళ్ళీ ఆడ నుంచి డబ్బులు కట్టిన తర్వాత చూస్తే అసలు ఆఫీసే ఉండదు. అరే బాబు, వాడి సీట్ అదొకటి. ఇలా జరుగుతాయి కొంతమంది. ఇంకొంతమంది ఏం చేస్తారు, బ్యాక్ డోర్ పేరుతోటి అంటే కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి సో కంపెనీ గచ్చిబౌలిలో ఉంది, లేకపోతే మాదాపూర్ లో ఉంది. డైరెక్ట్ కంపెనీ ఉండదు, మధ్యలో మిడిల్ మ్యాన్ ఇంకొక మ్యాన్. సో దాంట్లో జాబ్ కావాలి అంటే 1,00,000-2 లక్షలు కట్టాలని జాయిన్ చేసుకుంటారు. ఇలాంటి సందర్భం కూడా ఉంది. కొంతమంది స్టూడెంట్స్ నా దగ్గరకు వచ్చారు. ఇలా కూడా వాళ్ళు నువ్వు ఇంకొక ఇద్దరిని జాయిన్ చెయ్యి, నీ డబ్బులు నీకు ఇచ్చేస్తావు అంటారు. వీడు వాళ్ళ ఫ్రెండ్స్ డబ్బులు ఇరికించి బయటపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా ఉన్నాయి సిచ్యువేషన్స్. ఎంత చెప్పినా, ఇది మాట్లాడుకున్నా, ఎంతసేపు మాట్లాడుకున్నా, ఎన్ని రకాలుగా డబ్బులు తీసుకొని మోసం చేస్తున్నా, ఎన్ని రకాలుగా తీసుకుంటా. నేను మళ్ళీ పదే చెప్తా ఉన్నా. ఇప్పుడు రీసెంట్ గా కూడా ఒక స్టూడెంట్ నన్ను అడిగాడు, అన్న 2020 ఇప్పుడు బ్యాక్ డోర్ జాబ్స్ ఇంకా నడుస్తున్నాయి అన్న. నడుస్తున్నాయి, మోసం చేయడానికే నడుస్తున్నాయి బ్యాక్ డోర్ జాబ్. నేను ఒకటే చెప్తున్నా, నువ్వు 50,000 ఖర్చు పెడుతున్నావా, 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నావా, 2 లక్షలు ఖర్చు పెడుతున్నావా, ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ కోర్స్, ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ స్కిల్, నువ్వు 1,00,000 రూపాయలు కడితే 1,00,000 రూపాయలు వాళ్ళు ఇయ్యలేకపోయినా 50,000 అన్న వర్త్ అయినా వాళ్ళు నేర్పిస్తారు కదా, 30,000 వర్త్ అన్న నేర్పిస్తారు కదా.
20,000 వర్తన నేర్పిస్తారు కదా, నువ్వు ₹1,00,000 ఒక కోర్సుకి ₹1,00,000 కడితే 20,000 వర్తన వాళ్ళు నీకు నేర్పిస్తారు కదా, ఎందుకు ఆలోచించలేకపోతున్నావు? స్కిల్కి డబ్బులు కట్టు, కొంచెం కాదు కొంచెం అన్న నీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, నేర్చుకుంటావు, నీకు ఉపయోగపడుతుంది. ఎందుకు ఇంకా బ్యాక్ డోర్ ఎంత అంటే బాధ అనిపిస్తుంది అంటే, అంతా అయిపోయిన తర్వాత అన్న నేను 3 లక్షలు ఖర్చు పోగొట్టుకున్నా, 4 లక్షలు పోగొట్టుకున్నా, ఎవరు ఏం చేయగలుగుతారు చెప్పండి? ఆల్రెడీ ఎన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయి. మాదాపూర్ గచ్చిబౌలిలోనే మీరు ఒకసారి వెళ్ళి చూడండి, ఎన్ని ఈ విధంగా కంప్లైంట్స్ పెండింగ్ లో ఉన్నాయి. అండ్ మీరు ఈ వీడియో చూసి మన వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారంటే, ఈ వీడియో చూసి అన్న బ్యాక్ డోర్ జాబ్ చెప్పిస్తా నన్ను మమ్మల్ని అడుగుతారు. డబ్బులు ₹1 కూడా బ్యాక్ డోర్ జాబ్ గురించి కట్టద్దు, ఎక్కడా కట్టకుండా ఉంటారని ఈ వీడియో చేస్తా ఉన్నాను. డోంట్ కాంటాక్ట్. దయచేసి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు, మీ డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు, మీ తల్లిదండ్రుల కష్టాన్ని ఊరికే పోగొట్టుకోవద్దు. ఆ ₹1,00,000 నీ దగ్గర పెట్టుకొని ఒక 25,000 30,000 కోర్స్ తీసుకో, మిగతా 75,000 నీ చేతిలో పట్టుకొని జాగ్రత్తగా పెట్టుకొని రోజుకు ఒక 4 గంటలు 5 గంటలు, ఒక గంట సేపు క్లాస్ విని ఒక 3 గంటలు 4 గంటలు ప్రాక్టీస్ చేసి మిగతా టైంలో ఏదో పార్ట్ టైం జాబ్ ఒక 15,000 20,000 చేసుకుంటూ త్వరగా జాబ్ తెచ్చుకోవడానికి ఆ ₹1,00,000 వాడుకొని జాబ్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయి. నేను ఇలాగే చేశాను, నేను చాలాసార్లు చెప్పాను, నేను ఇదే చేసింది. ఇలాగే ఒక రకమైన నాకు ఇంకా జాబ్ లేదేమో అని చెప్పి కాన్ఫిడెన్స్ పోగొట్టుకొని నేను డబ్బులు కట్టాను. డబ్బులు కట్టిన తర్వాత వాళ్ళు మోసం చేశారు. తర్వాత భగవంతుడి దయ వల్ల నా డబ్బులు నాకు వెనక్కి వచ్చాయి. వచ్చిన తర్వాత నేనేం చేశానంటే, ఆ డబ్బులు అలాగే పెట్టుకొని ఒక ల్యాప్టాప్, ఒక పాత పల్సర్ బైక్ కొనుక్కున్నాను. 150 హైదరాబాద్ వచ్చిన కొత్తలో 2016 కొనుక్కొని ఒక 25,000 కోర్సు ఫస్ట్ నేను నేర్చుకొని, నా టార్గెట్ ఏంటంటే ఇంక 50,000 ఏమో ఉన్నాయి నా కాడ. ఈ 50,000 అయిపోయే లోపల నేను జాబ్ తెచ్చుకోవాలనుకున్నాను, తెచ్చుకున్నాను. అట్లా స్టార్ట్ అయింది. ఫస్ట్ నేను ఒక చిన్న ఇంటర్న్షిప్ గా జాయిన్ అయ్యాను. ఆ తర్వాత మనం వర్క్ చేసుకుంటూ నా స్కిల్స్ అప్డేట్ చేసుకుంటూ సో ముందుకు వస్తూ సో ఇప్పుడు ఒక CYC అని ఒక కంపెనీ స్టార్ట్ చేసి ఒక మల్టిపుల్ కంపెనీస్ కి బిజినెస్ అడ్వైజర్ గా చేస్తూ, దాంతో పాటు పొలిటికల్ అడ్వైజర్ గా కూడా కొంతమందికి, అంటే వాళ్ళు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, పబ్లిక్ పల్స్ ఏంటి, సర్వేలెన్స్, ఇవంతా కూడా నేను చేస్తా ఉన్నా. అండ్ ఎక్కడి నుంచి మొదలైంది నా జర్నీ? స్కిల్స్ నేర్చుకున్నా. నేను ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నా, నేర్చుకుంటూనే ముందుకు వెళ్తా ఉన్నా. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.